టీఎస్2 టీజీ అంట. అంటే తెలంగాణ అనేది తెలంగాణ స్టేట్గా తీసుకొని బీఆర్ఎస్ గవర్నమెంట్ దాన్ని టీఎస్ అని చెప్పి గుర్తించింది. మామూలుగా ఏపీని ఏపీ అంటారు, కర్ణాటకని కేఏ అంటారు, తమిళనాడు టీఎన్ అంటారు, కేరళని కేఎల్ అంటారు, ఇట్లాగా గోవాని జీఏ అని అంటారు. ఇలాగా టీఎస్ని ఏమంటారు అంటే తెలంగాణ ఏమంటారు అంటే ఇంతకుముందు వరకు టీఎస్, ఇప్పుడు టీజీ. మామూలుగా దీని మీద చాలా పెద్ద చర్చ సోషల్ మీడియా వ్యాప్తంగా జరుగుతుంది. కారణం ఏంటంటే మనకి ఇది అవసరమా, ఎందుకు ఇలా చేయడము, దీనిలో ఏదన్నా యూస్ఫుల్గా ఏదన్నా కనిపిస్తుందా అనేది కూడా పెద్ద సబ్జెక్ట్. ఎందుకంటే ఎప్పుడు కానీ ఒక మార్పు అనే దానిలో ఒక లాజిక్ ఉండాలి. ఇప్పుడు ఏందా బాబు నువ్వు టీఎస్2 టీజీ అని 2 అక్షరాలు మారిస్తే నువ్వు పెద్ద ఫీల్ అయిపోతున్నావు, అక్కడ ఏకంగా రాజధానినే మార్చేశాడు జగన్మోహన్ రెడ్డిని అంటే అక్కడ అతను ఒక లాజిక్ కూడా చెప్తే కొందరు కన్విన్స్ అయ్యారు. సరే అక్కడ పెట్టుబడి పెట్టిన వాళ్ళు, లేకపోతే టీడీపీ మద్దతుదారులు, లేకపోతే కమ్మ కులపోళ్ళు, లేకపోతే బినామీలు, రాధాకృష్ణులు, రామోజీలు, వీళ్ళందరి స్టోరీని కొద్దిసేపు పక్కన పెడితే అక్కడ అతను ఏమన్నాడంటే నేను ఆమోదమే, కానీ ఎక్కడ రాజధాని ఉండాలి అంటే ప్రభుత్వ యొక్క ఒకానొక భూముల్లో ఉంటే రాజధాని, నాకు వచ్చిన ఇబ్బంది లేదు. 33,000 ఎకరాలు అంతమంది దగ్గర నుంచి ఖచ్చితంగా రైతులు కొందరు త్యాగం చేసి వాళ్ళ భూములను ఇచ్చారు. ఆ భూముల్లో వాళ్ళకి ఏదన్నా తేడా కొడితే రేపు వాళ్ళు ఏదన్నా పెంట పెడితే అది కోర్టుల చుట్టూ తిరగనే జీవితం సరిపోద్ది. అదే ప్రభుత్వ భూమి ఉంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు చూడండి ఏ విధంగా ఆగిందో అది అని చెప్పన్నారు. నిజానికైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. అది సొంత వ్యవహారంగా మారుతుంది. మీరు గుర్తించారో లేదో, ఒకడైతే మాకు వెంకటేశ్వరం కనపట్ల చంద్రబాబు కనిపిస్తున్నాడు, 4 లక్షల ఆస్తి కాస్త 4 కోట్లు అయింది అని చెప్పి ఎప్పుడైతే మాట్లాడాడో అది వ్యక్తిగతం అయిపోయి చాలా బ్యాడ్ రిమార్క్ని చంద్రబాబు గవర్నమెంట్ మీద తీసుకొచ్చింది. ఇలాంటి ఒక ఫండమెంటల్ థింగ్స్ మీద ఏదైనా తేడా చేసి దాని మీద ఏదైనా మేము మారుస్తున్నామంటే దాని పర్ఫెక్ట్, దాని గురించి ఎవ్వడు ఏమండవు. కానీ ఇక్కడ మా మార్కు ఉండాలి, వాళ్ళు వస్తే అది చేశారు, మేము వస్తే ఇది చేయాలి, టీఎస్ ఏంటి టీజీ మారుస్తాం అని చెప్పి మార్చడము అనే దానివల్ల యూజ్ ఏమన్నా ఉందా? ఖర్చు తప్ప. ఇది ఎంతవరకు కరెక్ట్? ఖర్చును తగ్గిస్తామని చెప్పి వచ్చిన వీళ్ళు ఖర్చును పెంచడం ఏంటి? ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ చెయ్యింది మేము చేస్తామని చెప్పి చాలా వాటిలో క్వాలిటీ పెంచవచ్చు, చాలా వాటిలో ఇప్పుడు మంచి హాస్టల్ని బాగా చేయొచ్చు, స్కూళ్ళను బాగా చేయొచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న స్కూలు మనం చూస్తే అదే అర్థమవుతుంది. చంద్రబాబు ఇక్కడ ఫెయిల్ అయ్యాడు, వీళ్ళని ఈ క్లాసులను వదిలేశాడు, నేను వీటన్నిటిని పర్ఫెక్ట్గా తిరిగి వర్కౌట్ చేస్తా. ఆయన వదిలేసిన ప్రాజెక్టులు ఏంటి, పోర్టులు ఏంటి, ఎయిర్పోర్ట్లు ఏంటి, సీపోర్ట్లు ఏంటి, రోడ్లు ఏంటి, భవనాలు ఏంటి, ప్రాజెక్టులు ఏంటి, ఇంకా రకరకాలుగా ఇలాంటివి. ఇప్పుడు చిత్తూరు డైరీ ఉంది, ఆయన ఆధ్వర్యంలో మూశారు, ఈయన ఆధ్వర్యంలో తెరిచాడు. ఇలాంటివి ఆయన అసలు ఒక క్లాస్నే మర్చిపోయాడు. వాళ్ళకి రూపాయి ఇవ్వలేదు. ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ ఆ వర్గాలకు ఇచ్చాడు. అంటే అలాంటిది ఏదైనా కేసీఆర్ మిస్ అయిన దాన్ని తీసుకొచ్చి నువ్వు దాన్ని అటాచ్ చేసి ఇది డెవలప్మెంట్, ఇది నా మార్కు, ఇది నేను ప్రజా పరిపాలన, ఇది పూలే అంబేద్కర్ మెచ్చిన గవర్నమెంట్ అని చెప్పి, ఇది నక్సలైట్లు కూడా శ్లాఘించే ఒకనొక ప్రభుత్వం అని చెప్పి చెప్పుకొని రేవంత్ రెడ్డి చేసుకోవచ్చు. టీఎస్ నుంచి టీజీకి మార్చడం ఇది ఎంతవరకు కరెక్టు? కొన్ని మంచి పనులు చేస్తున్నప్పుడు ఎవడైనా మెచ్చుకుంటాడు పార్టీలకు అతీతంగా. చాలామంది కాంగ్రెస్ మరి కోల్డ్ బ్లడెడ్ వాళ్ళు కరుడుగట్టిన కాంగ్రెస్ వాళ్ళు కూడా అవసరమా? ఇప్పుడు అందశ్రీ రాసిన పాట ఉంది, జై జై హో తెలంగాణ జననీ జయకేతనం అని. ఆ పాటని రాష్ట్ర గీతంగా తీసుకుంటున్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్. ఎందుకంటే ఆయన వదిలేసింది దీన్ని పెట్టావు అంటే దానికి ఒక అర్థం ఉంది. ఆయన కావాలని దాన్ని ఎందుకో ఎక్కడో ఆపేశాడు. అందశ్రీతో ఆయనకు వచ్చిన పొరపాటు, లేకపోతే అందశ్రీ అనేవాడు చరిత్రలో నిలబడిపోతాడు నాతో సమానంగా అని చెప్పి ఆయన ఏమన్నా అనుకున్నాడు కేసీఆర్, దాన్ని ఆపాడు. ఆపిన దాన్ని ఈయన కొనసాగించడం అనేది వెల్ అండ్ గుడ్. ఇప్పుడు గద్దర్కి ఎక్కడా లేని ఒక చోటు ఇచ్చాడు, ఏకంగా నంది అవార్డులకి ఆయన పేరు పెడతా అన్నాడు. సరే, కొన్ని విమర్శలు వచ్చినా ఓకే, వెల్ అండ్ గుడ్. దాని ద్వారా ఏదో ఒకటి బోద్ది కదా, ఒక లైన్. కానీ టీఎస్2 టీజీ అనేది ఎంతవరకు తెలంగాణ అంటే సరిపోద్దా? దానిలో ఒక లాజిక్ ఉండొచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రము అనాల్సిన అవసరంలా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అనాల్సిన అవసరంలా, ఆంధ్రప్రదేశే అది రాష్ట్రమే, తెలంగాణ రాష్ట్రమే. అలాంటి ఒక సెన్స్ ఉండొచ్చు. కానీ అది గ్రామటికల్. కానీ ఇక్కడ ఈ డ్రామా, అన్నెసరీ డ్రామా అవసరమా? టీఎస్కి టీజీకి ఎందుకు అంత
వైరుధ్యం మీరు చూపించదలుచుకున్నారు. ఇవి కాదు కదా, ఇంకా ఎన్నో ఉన్నాయి. మేడిగడ్డ గొడవైంది, ఇప్పటి వరకు మీరు ఎంతెంతో అవినీతి జరిగిందని చెప్పారు. దాని మీద ఇంతవరకు పిన్నీస్ అంతా కూడా ఎక్కడ వర్కౌట్ చేయలేదు. ఆ తర్వాత హామీల మీద బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఏమంటున్నారు హామీల మీద? మేము వచ్చే గవర్నమెంట్లో కాంగ్రెస్ వస్తేనే కేంద్రంలో మేము ఈ హామీలని నెరవేర్చగలమని. ఇదే మీకు ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు అంటున్నాడు. ఒక ఆర్థిక మంత్రిగా నేను చెప్తున్నా, అతను రేవంత్ రెడ్డి సూచించిన 6 హామీలు నెరవేర్చడం కాంగ్రెస్కి చాలా చాలా కష్టం అని చెప్పి తేల్చి చెప్పాడు ఒక ఆర్థిక మంత్రిగా. ఇలాంటి వాటిని ఛాలెంజ్గా తీసుకొని దాని మీద వర్క్ చేసి మేము వాళ్ళు చెప్పింది కాదు చేస్తాము, మేము మడమ తిప్పము, మాది రాజశేఖర్ రెడ్డి తెలంగాణ వర్షను. ఇప్పటికి చూడండి చేతులు ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు రైతు బంధుకు సంబంధించి దిక్కు లేదు, దానికి సంబంధించిన సమాధానం చెప్పాలి. అదేమంటే ఎవడో సన్నాసి అది ఇదని రేగిపోని రాంగ్ కామెంట్లు బయటకు వస్తున్నాయి. మల్లన్న లాంటి వాడు లాస్ట్కి కాంగ్రెస్ని గాడితో పోల్చాడు. ఆ తర్వాత ఉద్యోగాలు లక్షలాది మందికి ఎక్కడి నుంచి ఇవ్వగలం, ఏ 1-6 లక్షలకి ఇస్తాం, ఆ తర్వాత చేతులు దులుపుకోవడమే అన్న కోణంలో మాట్లాడాడు. వీటన్నిటి నుంచి ఎప్పటికీ కానీ కొత్త ట్రెండ్ ఏంటంటే కాంగ్రెస్ మళ్ళీ పాత ట్రెండ్లో పోతుంది. కరెంట్ కట్ చేయడం, గందరగోళం చేయడం. కొత్త ట్రెండ్ ఏంటంటే చెప్పినట్టు చేయడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఇచ్చిన 99 ఒక్క ప్రత్యేక హోదా తప్ప 99% హామీలు నెరవేర్చని దాన్ని ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపిస్తున్నాడు. నాకు మీరు మార్కులు వేయండి అని. అలాంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ని అవసరం రేవంత్ రెడ్డికి. దాన్ని గుర్తించకుండా టీజేల్లో నాకేమొస్తుంది? సరే జాతీయ ఒక రాష్ట్ర గీతాన్ని నువ్వు సెలెక్ట్ చేసావంటే ఓకే, ఇది అన్నెసరీ అంటున్నారు.